అదిగో చిన్నానే వస్తున్నాడుగా. రా అన్నయ్య రా కూర్చో. ఎరా అన్నయ్య వచ్చేసాడా? ఝాన్సీ చైర్ తీసురా. అన్నయ్య కారేసి రాలేదా? లేదురా, స్కూటీ చేసుకొచ్చా. ఆహా, బావగారు బాగున్నారా? బాగున్నానమ్మా. అన్నయ్య నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేరా, ఇంతకు ముందే వచ్చా. తమ్ముడికి చెప్పావా విషయం? చెప్పాను. ఎరా చెప్పాడు అన్నయ్య. అదే పెద్ద బుజ్జికి పెళ్లి కుదిరేలాగా ఉంది, తలవ చేయమన్నాడు అన్నయ్య. మనమేం చేయగలం అన్నయ్య? మనమేం చేయగలమంటే ఎలాగరా? అన్నయ్యకే నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా? కరెక్టేలే గాని మనకే పిల్లలు ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా అన్నయ్య. కరెక్టేరా, ప్రాబ్లమ్స్ లేని మనిషి ఈ భూమి మీద ఎవడున్నాడురా? అన్నలదమ్ములం అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే కదరా బంధానికి విలువ అనేది ఉండేది. అందుకే అన్నయ్య మనకొచ్చిన వాట కూడా అన్నయ్యకి తక్కువ రేటుకి ఇచ్చేసాం. ఇంటి స్థలం ఊరినే వదిలేసాం. అన్నయ్యకి ఇంకా మనం ఏం తక్కువ చేసాం అన్నయ్య? అరే తమ్ముడు, అన్నయ్యకి మనం ఏం తక్కువ చేసాం అనకూడదురా. అన్నయ్యకి మనం ఏం చేసినా కూడా తక్కువేరా. అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా. ఒరేయ్, నువ్వు నేను ఈరోజు మంచి చదువులు చదువుకొని పట్టణంలో పెద్ద పెద్ద